ఇప్పుడు ఎదుటోనికి గోకుడు పెడితే వాడు గోక్కుంటాడు, మనం గోక్కుంటామా? గోక్కం కదా! కానీ అలాగే వాడిని గోకలేము. వానికి నువ్వు పెడితే గోకలేము. వానికి గోకుడు పెట్టేది తెలవది. మనం గోకం కూడా కదా! చింత నాకేం పట్టిందంటాం. కానీ ఎదుటోడికి ఆకలేనప్పుడు మనకు ఆకలైందనుకో, మనకు ఆకలేదు చూడు, అది ఎదుటోళ్ళలో అన్నం లేనప్పుడు మనకు జరుగుతాయి. వాడిని నొబ్బెట్టింది, వానికి గాయం పెడితే ఏం చేస్తాం? వానికి పోయి మనం మందు పెడతాం, వానికి పోయి అన్నం పెడతాం అట్లా. అంతేనా? అట్లా పెడతాం అన్నట్టు. ఇట్లుంటుంది. కానీ అలా జరగదు మనకు. కానీ అలా జరిగితే ఎలా ఉంటుంది? కంటెంట్ అలా చెప్పాలంట. వాని గోకుడు అయితే ఏం చేస్తాం? దాన్ని గోకుతాం చూసినావా? అలా ఈ విధంగా ఉంటుందంట కంటెంట్. అంటే ఎదుటికి కావాల్సింది మనకు తెలియదు, వాడికి ఏ అవసరమో ఏం కావాలో నాకు తెలియదు, మనం పెట్టలేము. కానీ పెడితే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది అన్నమాట కంటెంట్. ఇప్పుడు సినిమాలలో జోకర్స్ నవ్వించడానికి ఏం చేస్తారు? వాని ఇజ్జత్ వాడే తీసుకుంటాడు వచ్చినావు, వాని పరువు వాడే తీసుకుంటాడు వచ్చినావు, అంటే జనాలు నవ్వించాలని. ఈ విధంగా కంటెంట్ పెట్టండి. సెక్సువల్ కంటెంట్ అనుకున్నాం, ఆడియన్స్కి నచ్చేలాగా, ఆడవాళ్ళకి నచ్చేలాగా ఇట్లా పెడతారు అనమాట. లేకుంటే మగవాళ్ళకి నచ్చేలాగా ఆడవాళ్ళు పెడతారు. టీచర్కి నచ్చిందా అంటారు, మీవేలే పర్వాలు మీవేలే అంటారు. హాట్ సాంగ్స్ ఉంటాయి చూసినావా, క్లబ్ డ్యాన్స్, అవన్నీ మగవాళ్ళని సపోర్ట్ చేసినట్టుంటాయి. అంటే ఎట్లుంటాయంటే, ఇప్పుడు సునీల్ ఏం చేస్తాడు? తనని తానే ఇజ్జత్ తీసుకుంటాడు చూసినావా, నవ్వించడానికి. హాట్ సాంగ్స్ అవన్నీ క్లబ్ సాంగ్స్ అలాగే ఉంటాయి. సినిమాల్లో మాటలు అలాగే ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు టీవీలో యాంకర్స్ కూడా ఉంటారు, మాట్లాడుతుంటే టీచర్ నచ్చిందా, గర్ల్ ఫ్రెండ్ ఉందా, నేను మాట్లాడుతుంటారు చూసినావా, ఇవన్నీ అలాంటివి అనమాట. ఇలా అంటే ఎదుటోడికి గోకుడు పెడితే మనం గోకినట్టు చేసేటట్టు అలాంటివి అన్నట్టు. కాబట్టి కంటెంట్ ఇలా ఉండాలంటే ఇలా చేయాలి మీరు. షార్ట్ ఫిలిం అయినా లేకుంటే ఆర్టికల్స్ అయినా ఇలా రాయాలి. అందుకే ఆడవాళ్ళు యాంకర్లు కానీ అడుగుతూ ఉంటారు చూసినావా, ఏదైనా వాడు ఎందుకు ఆంటీ అని అడిగితే, ఎటు పోయినావు, బతుకమ్మ పోయినావు అంటే ఆడవాళ్ళని చూడడానికి పోయినావా, అమ్మాయిని చూడడానికి పోయినావా అని వాళ్ళే అడుగుతుంటారు చూసినావా ఆడవాళ్ళు. లేకుంటే పెళ్లి కాని అమ్మాయిని కూడా అడుగుతుంటారు చూసినావా, ఏ పిల్ల ఆడేవాడు ఉన్నాడా, నన్ను ఉంచుకున్నావా, వాడు అంటారన్నారా. అది ఆడవాళ్ళని చేస్తారు, లేకుంటే మగవాళ్ళని చేస్తారు, తెలుసు కాబట్టి. ఇట్లాంటి కంటెంట్ ఉంటుంది అనమాట. కంటెంట్ అనేది ఇలా ఉండాలన్నమాట. ప్రేక్షకులకు స్వస్థత కలిగించేలాగా ఇలాంటి లవ్, సెక్స్, రొమాన్స్ ఇలాంటివన్నీ ఇట్లా పెడతారనమాట. ఇలా కంటెంట్ చేయాలి. నాకు తెలిసి ఆడవాళ్ళు ఇప్పుడు అడల్ట్ సినిమాల్లో, సెక్స్ సినిమాలో బ్రా ఇప్పడము, పైకెత్తి అది చీర పైకెత్తి ఆడ అమృతాంజన్ పెట్టి రాజు అనడము, చిన్నపిల్లలతో శృంగారం చేయడము, పిల్లలు లొంగ తీసుకోవడం ఉంటాయి. అయితే ఇది మగ డైరెక్టరే పెడతాడు. మొగుడు కోరుకున్నాడు అంటే మగ డైరెక్టర్ అట్లా పెడతాడు. కానీ బయట ఆడవాళ్ళు అలా వ్యవహరిస్తారో లేదో తెలియదు. అలా ఆడవాళ్ళు వ్యవహరిస్తే బాగుంటుందంట. పురుషుడు కోరుకుంటారు అది. ఒక కంటెంట్ అలా పెట్టాలన్నమాట. బయట ఒక స్త్రీ పెట్టాలి, ప్రపోజ్ చేయాలి. మొగడు ఆడదాన్ని ఎంబడి పడతాడు, ఆడది మొగని ఎంబడి పడడము. సినిమాలో అట్లా ఉంటుంది కదా, బ్లౌజ్ ఇప్పడము కావాలని, ఇక్కడ చూడమనడం, అవి చూపెట్టడము, చేయమనడం, ఇవన్నీ మొగోడు చేస్తాడు ఎక్కువ, ఆడవాళ్ళు చేయమనరు. కానీ ఆడవాళ్ళు చేయమన్నట్టు ఉంటాయి మనకు సినిమాలో. కంటెంట్ అలా ఉండాలన్నట్టు. ప్రేక్షకుడు అది కోరుకుంటాడు అనమాట. ఇప్పుడు పార్టీలు ఉన్నాయి, ప్రజా పార్టీలు, విప్లవ పార్టీలు ఏమన్నా ప్రజల కోసం పోరాడతాయి చూసినావా, ఇలా ప్రజల లాభం కోసం పోరాడతాయి చూసినావా. ఒక కంటెంట్ కూడా ఉంటుంది. సెక్సువల్గా పెట్టే కంటెంట్ కూడా ఇలాగే ఉండాలి, మిగతా కంటెంట్ కూడా అలాగే ఉండాలి. సెక్సువల్గా కంటెంట్ కూడా ఇలాగే పెడతారనమాట. ఒక ఆడిని కోరుకుంటాడు సెక్సువల్గా, అది క్రియేట్ చేసి పెడతా ఉంటారనమాట. ఇది అలా. ఇప్పుడు మహిళా మండలి ఉన్నాడు, ఆడవాళ్ళ కోసం పెడతారు చూసినావా. టీవీ సీరియల్స్ ఆడవాళ్ళ కోసం పెడతారు చూసినావా, సినిమాలు మగవాళ్ళ కోసం పెడతారు చూసినావా. ఇవన్నీ అలాంటివి ఉంటాయి. ఇలా కంటెంట్ తయారు చేయాలి. సెక్సువల్ కంటెంట్ కూడా ఇలాగే చేస్తానంటారు. ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తే ఏం చేస్తాం? చిన్నపిల్లలు చూడకుండా ఏమేమి ఉన్నాయో చూసి కట్ చేస్తాం కదా. గుడి పోతే పిల్లలు చూడకుండా అసభ్యమైన బొమ్మలు వాళ్ళని చూడనీరు, చూడొద్దంటారు, చెడు మాట్లాడదంటారు కదా, బూతు మాట్లాడతారు, సెక్స్ గురించి మాట్లాడితే బుద్ధి లేదని తిడతారు. అలాగే అశ్లీలమైన బొమ్మలు ఉంటే పిల్లల్ని చూడనీయరు. అవి వచ్చినప్పుడు లేచి బొమ్మనడం ఇట్లా చేస్తారు. కానీ కొందరు ముందే పోయి సినిమా చూసి వచ్చి మంచిగా ఉన్నాయి చూడమంటారు, ఆ సినిమాని మంచిగా లేకుంటే చూడొద్దంటారు కదా. ఇలా ఉంటాయి కదా. ఇలాగే మనం కావాలని ఆడవాళ్ళను వేధించాలి, సెక్సువల్గా హెరాస్మెంట్ చేయాలంటే ఏమేమి సెక్స్ సీన్స్ ఉన్నాయి అవి వాళ్ళకి తెలియకుండా రండి మేడం ఇంకొకటి ఆ సెక్స్ వీడియో తెస్తాం, చూసి మళ్ళీ మనం కారణంగా అన్నట్టుగా నటిస్తాం. అప్పుడు ఆ సెక్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు, మనం కారణం కాదు. అప్పుడు వాళ్ళు ఆస్వాదిస్తే మనలో టెన్షన్స్, కోరికలు వస్తూ ఉంటాయి కదా. వాళ్ళు ఆస్వాదిస్తాను, ఇలా ఆస్వాదిస్తాను అని చూస్తాం కదా. ఇట్లా అడల్ట్ కంటెంట్ అనేది ఇలా చెప్పాలి ఆడియన్స్కి. శృంగారం ఏదైనా ఒక కంటెంట్ ఇలా చెప్పాలి. మెయిన్గా శృంగారం గురించి ఇలా చెప్పాలని చెప్తున్నా. వేరే కంటెంట్ అయినా ఇలా ఇంట్రెస్ట్గా ఉండేలాగా, వాళ్ళు చూసేలాగా చెప్పాలన్నమాట. ఇట్లా చెప్తే వాళ్ళు ఆసక్తిగా చూస్తారనమాట. కావాలని కాకుండా వాళ్ళు చూసేలాగా చేయాలన్నట్టు. సెక్స్ కంటెంట్ ఉంది, మనం ముందు చూసి ఆడవాళ్ళు చూసేలాగా పెడతాం అన్నట్టు. కానీ మనం కూడా తెలియనట్టు పెడతాం, మనకు తెలుసు కానీ. అప్పుడు వాళ్ళు చూడబడతారు, చూసి వాళ్ళు ఆస్వాదించడం, ఏమొస్తున్నది అనుకోవడం, వాళ్ళలో టెన్షన్ కలగడం, లేదా తగ్గబట్టకపోవడం. అంటే అరే వీళ్ళ కోరికలను యాక్సెప్ట్ చేస్తానని మనలో టెన్షన్స్ వస్తాయి కదా, అట్లా అన్నమాట. అదే సెక్సువల్ కంటెంట్ కదా, నార్మల్ కంటెంట్ అయినా ఇలాగే చెప్పాలి.
ఇప్పుడు సింగర్‌గా మనం ఏం చేస్తాం, మన గొప్ప కోసం, మన సంతోషం కోసం, మన మనసు కోసం ఓ గొప్పగా పాడుకుంటాం, ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ అవతలోళ్ళకి నచ్చుతుందా? నచ్చదు. అవతలోనికి నచ్చేలా పాడాలి. అంటే మనకు నచ్చకపోయినా పర్లేదు, కానీ పాడాలి. వాడికి నచ్చుతానంటే. అంటే వానికి నచ్చేలా పాడాలి. అంతే తప్ప మన ఇష్టాలు ఇక్కడ వదులుకోవాలి. అదనమాట. వాళ్ళకి నచ్చేలా పాడాలి. అంటే మన ఇంట్లో పులిగం వండుకుంటే వానికేమవుతది? మన ఇంట్లో పులిగం వండుకుంటే మనకేమవుతది? అంటే మన ఇంట్లో పులిగం వండుకుంటే వానికేమవుతది? వానికేం రాదు. వాని ఇంట్లో పులిగం వండాలి. వానికి పెట్టాలి. అప్పుడు వాడు తింటాడు కదా! అగో అట్లాంటి వాళ్ళ కోసం కంటెంట్ తయారు చేయాలి. వాళ్ళకి ఇష్టమయ్యేలాగా కంటెంట్ చేయాలి. మన కోసం కాదు. మనకు నచ్చేలాగా చేయొద్దు. వాళ్ళకి నచ్చేలాగా వాళ్ళ కోసం చేయాలి కంటెంట్. అదనమాట ఇక్కడ. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఎలా ఉండాలి? జనానికంటే పావుకు ఎలక దొరికినట్టు ఉండాలనమాట. ఓకే. అలాగే ఒక రేపిస్ట్ ఉన్నాడు. రేపిస్ట్ అంటే వాడు విపరీతమైన కామ పిచ్చి ఉంటుంది. మద కామ పిచ్చి. వానికి ఆడ దొరికిందనుకో ఎట్లా చేస్తాడు ఇక? రేపిస్ట్ చేసి ఆ పనులన్నీ పెళ్ళాంతోటో లేకుంటే గర్ల్ ఫ్రెండ్స్‌తోటో చేస్తాడు కదా! అట్లా అనమాట. పామును వేటగాడు బంధించిపోయిండు. పోతే వాళ్ళకొచ్చి దాన్ని రంధ్రం చేసిందంట. చేసుకుంటూ చేయంగానే హోల్ కాగానే పాము మంచిగా బయటపడ్డది. మరియు ఎలక దొరికింది, ఎలకని తిన్నది. అంతేగాని ఎలక హెల్ప్ చేసిందని అనుకోదు కదా! పాము అనుకోదు. దాన్నే తిన్నది. దానివల్లనే బయటపడి దాన్నే తింటది చూసినావా? ఇట్లుంటది కంటెంట్. మనం ఏ విధంగా సెక్సువల్ కంటెంట్ చెప్పినా జనం ఆ విధంగానే తీసుకుంటారంట. సెక్సువల్‌గానే యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక స్త్రీ ఉన్నది. వాడు పడ్డాడు, వాడిని దొంగలు కొట్టేసిండు ఎందుకో పడిపోతే ఓ అడవిలో ఏం చేసింది, ఆడది వానికి హెల్ప్ చేసింది. తీసుకుపోయి ఇంటి దగ్గర ఒకటి ప్రాణభిక్ష పెట్టింది. పెడితే ఊరుకుంటాడా వాడు? ఆ రోజు ఆడ పండుకొని వాడు ఆమె ఒక్కతే ఉన్నది. అప్పుడు ఏం చేస్తాడు? ఆమె సెక్సువల్‌గా యూజ్ చేసుకుంటుండు, సెక్స్ చేయాలనుకుంటాడు. అంటే ఆమెకు హెల్ప్ చేయడానికో లేదా తన స్వార్థం కోసమో ఏదైనా సెక్స్ చేస్తాడు. అంతేగాని సెక్స్‌ని వదులుకొని ఆమెకు కృతజ్ఞతగా ఎవడైనా ఉంటాడు? ఒక తమ్ముడిలాగా, అన్నలాగా ఉంటాడా? ఉండడు. ప్రేక్షకుడు కూడా అలాంటివాడు అంటాడు. వానికి కావాల్సిన మసాలా ఏదో రకంగా కావాలి. ఆ మసాలా లేనిదే చూడడు అనమాట. గుర్తుపెట్టుకోండి. కాబట్టి వానికి కావాల్సిన మసాలా క్రియేట్ చేయాలి. రచయిత ఏ విధంగా వానికి మసాలా సృష్టించినా ఆయన ఆ విధంగానే తీసుకుంటాడనమాట. ఓకే. సెక్సువల్‌గానే తీసుకుంటాడు. నువ్వు ఇప్పుడు ఇది కథ కాదు జీవితంలో వాళ్ళు బుద్ధి చెప్పినట్టు, వాళ్ళకి మంచి దారి చూపెట్టినట్టే చెప్తాండ్రు. కానీ ప్రేక్షకుడు అంతర్గతంగా వినేది సెక్సువల్‌గానే చూత్తంటాడు. వాడిని ఇల్లీగల్ అఫైర్స్ అత్తతో అల్లుడు పెట్టుకున్నట్టు, 25 ఏళ్ళు తక్కువ చిన్నోడైన అల్లుడితో పెట్టుకున్నట్టు అవే చూస్తారు ప్రేక్షకులు. కాపోతే అవి తప్పన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు, పరిష్కారం అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు, తప్పన్నట్టుగా వీళ్ళు చూస్తున్నారు కానీ వీళ్ళ బుద్ధి అదే. ఇల్లీగల్ అఫైర్స్‌నే ఆకర్షితులవుతున్నారు ఆడియన్స్. ఇప్పుడు బయటనే ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఫ్రాక్స్ తొడలు కనిపించేలాగా వేస్తారు, మోకాళ్ళు పిక్కలు కనిపించేలాగా వేసుకుంటున్నారు. ఇప్పుడు చున్నీలు తీసేస్తున్నారు అంటే అవి చూపెట్టడానికి. అలాగే చున్నీలు ఉన్నప్పుడు కూడా ఆడవాళ్ళు బ్రెస్ట్ కనిపించడానికి వాళ్ళ లోపల బ్రాలు అవి వాడతారు. ఇవి అందరికీ తెలుసు, ఆకర్షణీయంగా అవి కనిపించడానికి, బోబ్స్ కనిపించడానికి. ఇక కొందరు బ్రెస్ట్ కనిపించడం, హిప్స్ కనిపించడం, ఇలా తొడలు కనిపించడం, డ్రెస్సులు ఎత్తారు కదా, ఇవన్నీ మగవాళ్ళని ఆకట్టుకోవడానికి. హ్యాండ్స్ కనిపించేలాగా స్లీవ్లెస్ ఎత్తారు. మగవాళ్ళని ఆకట్టుకోవడానికి బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంటుంది. ఇవన్నీ ఆడవాళ్ళు మగవాళ్ళని ఆకట్టుకోవడానికి. ఎందుకంటే మగవాడు అవి చూస్తాడు కాబట్టి వాటిని చూపిస్తున్నారు ఆకర్షించడానికి కదా. సినిమాలో కూడా అంతే. అంటే ఇలా జనం ఆకట్టుకునే సబ్జెక్టులు పెడతారు. కాబట్టి నేరుగా కాకుండా కథలో భాగంగా వేరేలాగా పెడతారంట. నేరుగా కాకుండా ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అవన్నీ వేస్తారు. ఒళ్ళు కనిపించే డ్రెస్సులు మగవాడి కోసం, మగవాడు చూస్తేనే వేస్తారు, ఆకట్టుకోవడానికి వేస్తారు. అంతేగాని అక్కలాగా, చెల్లిలాగా, తల్లిలాగా, నాయనమ్మలాగా, అమ్మమ్మలాగా ఉంటే ఎవడైనా చూస్తాడో? వాళ్ళను చూడరు. సినిమాలో హీరోయిన్ కూడా ఎవరు చూడరు అట్లుంటే. కథ కూడా అట్లా అమ్మమ్మ, నాయనమ్మ కథలుంటే చూడరు. ఇల్లీగల్ అఫైర్స్, లవ్ అఫైర్స్, అలాగే ఒళ్ళు కనిపించే డ్రెస్ తెలుసు కదా బయట ఎట్లా వేస్తారో అట్లా స్విమ్ సూట్లు వేసి స్నానం చేస్తున్నట్టు రీజనబుల్‌గా చూపెడతారు అన్నట్టు మనకు. అట్లుంటేనే చివరి దాకా చూస్తారు. కంటెంట్ ఇలా ఉండేలా చూసుకోండి. అంతేగాని అమ్మమ్మలు, నాయనమ్మలు, అక్కలు, చెల్లెలు, తల్లులు ఇలాంటి పెద్దమ్మలు మీరు వీడియోలు పెడితే చూడరు. గుర్తుపెట్టుకోండి. ఆ ఫీలింగ్ తోటి పెడితే చూడరు. సినిమాల్లో కంటెంట్ ఎలా ఇంట్రెస్ట్‌గా చెప్తారో సినిమా అని చెప్తాను. అదే యూట్యూబ్ కూడా చేయాల్సి ఉంటది. ఇప్పుడు ఒకతను పిల్లలు చూస్తారు బ్లూ ఫిల్మ్ ఏదో అశ్లీలమైన నగ్న వీడియోలు ఉంటాయి కదా! టీవీలో ఆన్ చేసుకొని, ఆఫ్ చేసుకొని పోతాడన్నట్టు మామూలుగా. ఆయన పని ఆయన చేసుకొని వెళ్ళిపోతాడు. ఆ! పోతే పిల్లలు ఉంటారు. "ఏయ్! బుద్ధి లేదా? రాస్కెల్స్ బయట ఆడతారా? టీవీ చూస్తున్నారు ఏంటి? అవన్నీ వదిలేయండి నడవండి." టీవీ చూసేనా అని ఎల్లగొడతారంట వేరే రూమ్‌లోకి. ఎల్లగొడితే ఈ బ్లూ ఫిల్మ్ చూసే రూమ్‌లోకి వస్తారు పిల్లలు గమ్మున. పెద్దోళ్ళు స్ట్రిక్ట్ చేస్తారు కదా! వచ్చి గమ్మున చిన్న పిల్లలు, ఆడపిల్లలు అంతా చిన్న చిన్న పిల్లలు 10, 12 పిల్లలు. వచ్చి సరే నాన్న అనొచ్చి కూర్చుంటారు. మమ్మల్ని ఆడుకోని కూర్చొని ఏదన్నా చేద్దాం పట్రా అని ఇట్లా వస్తారు. వత్తంగానే అందులో అశ్లీలం బ్లూ ఫిల్మ్‌లు అన్నీ కనిపిస్తాంటాయి. ఇట్లా చూస్తా ఉంటారు, ఆకర్షితులవుతారు. అంటే కావాలని చూడరు. అప్రయత్నంగానే వాళ్ళు చూస్తా ఉంటారు. ఆకర్షణ అప్రయత్నం కలుగుతాయి. అప్పుడైతే ఆ నగ్న బొమ్మలన్నీ కలుగుతాంటాయి. వాళ్ళ వయసుకు మించిన అందాలు కనిపిస్తాంటాయి. వాళ్ళ వయసు వాళ్ళని చూస్తా ఉంటది. ఇట్లా చూస్తా ఉంటే ఎట్లుంటది ఎక్సైటింగ్ ఉంటది కదా! ఇగో ఇట్లా చూపెడతారంట. లేకపోతే ఆ అమ్మాయి ఏం చేస్తది పక్కింటి రాజు 10 ఇయర్స్ పిల్లని ఒక ఆంటీ అందమైన అంటది. "రాజు ఇది రాజా జర పెన్లు అని ఏదో ఇందులో పెట్టు" అని ఆమె పైకి లేపి ఆడ తొడలు ఇవన్నీ అమృతాంజన్ రాపిస్తా ఉంటది ఆ పిల్లోడిని. "అచ్చా బచ్చా హై" అని అంటంటది. బ్యాగ్ బీ దాలో అని బ్లౌజ్ ఇప్పడము, లోపల ఉన్న అది ఇప్పడము అంతా చూపెడతా ఉంటారు. కానీ ఆమె కావాలని కాదు. ఆమె చేయించుకోవడానికి మామూలుగా ఆ పిల్లోడు చిన్న పిల్లోడు కదా! తప్పే ఉన్నదని ఆమె చేయిస్తా ఉంటది. ఓకే అంటే వాడు వద్దంటాడు. కానీ జెన్యూన్‌గా అయితే వాని ఫీలింగ్స్ కలుగుతా ఉంటాయి. జెన్యూన్‌గా ఆమె స్త్రీ అందం అలాగే ఉంటది కదా! నగ్నంగా చూపెడుతాంది కదా!
కాబట్టి ఆమె చూపెట్టడం అయితుంది, వాళ్ళ ఫీలింగ్స్ కలుగుతాయి. కానీ వాడు ఉద్దేశపూర్వకంగా వాడు చూస్తలేడు, ఉద్దేశపూర్వకంగా ఆమె చూస్తలేదు. కానీ ఉద్దేశపూర్వకంగా చేసే ప్రక్రియ జరుగుతుంది కదా ఆడ, వేరే ఉద్దేశం లేకుండా. వాడు చూడబడతాడు, ఆమె చూపించబడుతుంది కదా. సో ఇట్లా పెడతారంట, అప్పుడు ఎగ్జైటింగ్ ఉంటుంది. అంటే మీరు అడల్ట్ కంటెంట్, సెక్సువల్ కంటెంటే కాదు, మీరు ట్రెడిషనల్ కంటెంట్, క్రైమ్ కంటెంట్, థ్రిల్లింగ్ కంటెంట్ ఇలాగే చేయాలన్నమాట. థ్రిల్లర్ కంటెంట్ ఇలాగే చేయాలి. ఏదైనా సినిమాలు ఇట్లా చేస్తారు, మీరు యూట్యూబ్లో కూడా ఇలాగే కంటెంట్ చేయాలి. ఇలా క్రియేట్ చేస్తే చివరి దాకా చూస్తారు.